హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు నాసా ఇమేజ్ డిటెక్టివ్ గురించి చెప్తాను. జనరల్గా పోలీసులు తాము సాల్వ్ చేయలేని కేసులను డిటెక్టివ్లకు అప్పగిస్తారు. ఆ డిటెక్టివ్లు తమదైన స్టైల్లో లోతైన పరిశోధన చేసి క్రైమ్ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు చేశారు వంటివి కనిపెట్టి కేసు సాల్వ్ చేస్తారు. అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా ఇదే కాన్సెప్ట్ని మరో రకంగా ఉపయోగిస్తోంది. నాసా సైంటిస్టులు చేయలేని పనిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు అప్పగిస్తోంది. తద్వారా ప్రజలే డిటెక్టివ్లుగా మారి నాసా చెప్పిన పనిని పూర్తి చేస్తున్నారు. అలాంటి వారికి నాసా పెట్టిన పేరే నాసా ఇమేజ్ డిటెక్టివ్. ఆ డిటెక్టివ్లలో నేను కూడా ఉన్నాను, మీరు కూడా ఉండొచ్చు. ఎవరైనా డిటెక్టివ్ కావచ్చు. 2013 నుంచి నాసా ఇమేజ్ డిటెక్టివ్ కాన్సెప్ట్ అమల్లో ఉంది. ఈ డిటెక్టివ్లు చేసే పని ఏంటంటే, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS భూమికి 420 కిలోమీటర్ల ఎత్తులో ఉంటూ భూమి చుట్టూ ప్రతి 90 నిమిషాలకు ఒక రౌండ్ వేస్తుంది. ఇలా రోజు 16 రౌండ్లు వేస్తుంది. ISSలో ఆస్ట్రోనాట్స్ కంటిన్యూగా భూమిని ఫోటోలు తీస్తూ ఉంటారు. వారు వేర్వేరు ప్రాంతాలవి తీస్తారు. వాటిలో కొండలు, పర్వతాలు, నదులు, అడవులు, సముద్రాలు ఇలా ఎన్నో ఉంటాయి. రోజు వందల కొద్దీ ఫోటోలు నాసాకి వస్తూ ఉంటాయి. వాటిని గూగుల్ మ్యాప్స్ లాంటి మ్యాప్స్లో సెట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆస్ట్రోనాట్స్ ఏ ఫోటో ఏ ఖండాన్ని తీశారో తెలుస్తుంది, కానీ ఎగ్జాక్ట్గా ఏ ప్రదేశాన్ని తీశారో తెలియదు. ఆ ప్రదేశం ఏదో కనిపెట్టే పనిని ప్రపంచ దేశాల ప్రజలకు అప్పగిస్తోంది నాసా. ఆ పని చేసేవారి పేరే నాసా ఇమేజ్ డిటెక్టివ్. ఇలా ప్రజలు సెట్ చేసిన ఇమేజ్లను ప్రతిరోజు నాసా సైంటిస్టులు పరిశీలించి ఫైనలైజ్ చేస్తారు. వాటిని ఎర్త్ మ్యాప్లో ఫిక్స్ చేస్తారు. తద్వారా భూమిపై ఎలాంటి మార్పులు వస్తున్నాయో తెలుస్తుంది. వాతావరణంలో మార్పుల వల్ల చెరువులు, నదులు, పర్వతాలు, ప్రదేశాల్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయో తెలుస్తుంది. ఇదొక ఉద్యోగం లాంటిదే, కానీ శాలరీ ఏమీ ఉండదు. నాసా ఇమేజ్ డిటెక్టివ్ అనే గుర్తింపు తప్ప ఎలాంటి ప్రత్యేక బెనిఫిట్స్ ఉండవు. ఆసక్తి ఉన్నవారు ఇందులో చేరి ఉచితంగా ఈ పని చేస్తారు. తమకు నచ్చిన సమయంలో ఈ పని చేయవచ్చు. దీనికి ఎలాంటి కండిషన్లు లేవు. ఈ పని ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. సో నాసా ఇమేజ్ డిటెక్టివ్ అవ్వడానికి ముందుగా రిజిస్టర్ అవ్వాల్సి వస్తుంది. ఇక్కడ నాసా జూనివర్స్ అనే సైట్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇచ్చింది. ఇక్కడ రిజిస్ట్రేషన్ బటన్ క్లిక్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా ఇక్కడ ఈ డీటెయిల్స్ ఇవ్వడం ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు. వన్స్ రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత గూగుల్లో నాసా ఇమేజ్ డిటెక్టివ్ అని టైప్ చేస్తే మనకి ఇక్కడ నాసా ఇమేజ్ డిటెక్టివ్ అనే లింక్ వస్తుంది. దీని ద్వారా ఈ పోర్టల్లోకి మనం ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ నాసా ఇమేజ్ డిటెక్టివ్ పోర్టల్ ఇలా ఉంటుంది. ఇందులో డిటెక్టివ్ లాగిన్ అనే ఆప్షన్లోకి వెళ్ళడం ద్వారా లాగిన్ అవ్వడానికి వీలవుతుంది. ఇక్కడ మనకి ఐడి ఇస్తారు, ఐడి లాగిన్తో అవ్వచ్చు. నా ఐడి నేను ఇచ్చాను. ఇక్కడ పాస్వర్డ్ ఉంటుంది. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత లాగిన్ అవ్వచ్చు. ఇట్లా లాగిన్ అయ్యేటప్పుడు వెల్కమ్ చెప్తూ లాగిన్ ఇస్తారు. వన్స్ లాగిన్ అయిన తర్వాత మనకి ఇట్లా వస్తుంది. దీనికి ఇందులో మనం ఇక్కడ షీట్ మ్యాప్ అని, టెర్రైన్, ఇట్లా మనకి డిఫరెంట్ మ్యాప్ స్టైల్స్ ఉంటాయి. మనకి ఈ శాటిలైట్ అనే ఆప్షన్ ఎంచుకుంటే బాగా కనబడుతుంది, క్లియర్గా తెలుస్తుంది ఎక్కడ ఏ ఏరియా ఉందనేది తెలిసిపోతుంది. సో నేను ఈ శాటిలైట్ ఎంచుకున్న తర్వాత ఇక్కడ పిక్, హైడ్, గ్రో, ష్రింక్, రివెట్, స్పేస్ క్రాఫ్ట్ ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి. సింపుల్గా పిక్ అనే ఆప్షన్లోకి వెళ్తే మనకి ఇక్కడ చాలా మ్యాప్స్ ఇస్తారు. వీటిలో ఈజీగా ఫైండ్ అవుట్ చేసే మ్యాప్స్ కొన్ని ఉంటాయి. మీడియం అంటే కొంచెం కష్టపడితే ఈ మీడియం మ్యాప్స్ని కూడా కనిపెట్టవచ్చు. మోస్ట్ డిఫికల్ట్ ఇవి కనిపెట్టడం చాలా కష్టం. ఈ మ్యాప్స్ని, ఈ ఫొటోస్ని మ్యాప్లో ఎక్కడున్నాయో కనిపెట్టడానికి కొన్ని రోజులు పడుతుంది ఒక్కొక్క ఫోటోకి. అట్లా ఉంటాయి. అన్ని రోజులు పట్టినా కూడా కనిపెట్టలేని పరిస్థితి కూడా ఉంటుంది. అట్లా లేదంటే ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంటుంది, షో మ్యాప్స్ అనే ఆప్షన్లో ఒక ఏరియాని మనం ఎంచుకోవచ్చు. ఇట్లా ఏ ఖండాన్ని అయినా సరే ఎంచుకొని
దాని ప్రకారం అక్కడ మనం సెర్చ్ చేయడానికి వీలుంటుంది. ఇప్పుడు నేను సింపుల్గా ఈజియర్ వెర్షన్లోకి వచ్చాను. ఈ మ్యాప్స్ ఈ ఫొటోస్ని మ్యాప్ పాయింట్లో కనిపెట్టడం చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకుంటున్నాను. ఇక్కడ పిక్ అనేది క్లిక్ చేయగానే ఇట్లా స్క్రీన్ మీదకి ఇది వస్తుంది. దీనికి మనం జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేసుకోవచ్చు. జస్ట్ కర్సర్ స్క్రాల్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా జూమ్ అవుట్ జూమ్ ఇన్ అవుతుంది. ఇక్కడ మనకి పక్కన ఈ రియల్ మ్యాప్ ఇమేజ్ వస్తుంది. ఇందులో మనకు ఈ ఇమేజ్ ఎక్కడ ఉంది అనేది మనం కనిపెట్టాల్సి వస్తుంది. దీనికోసం స్పేస్ క్రాఫ్ట్ అనేది క్లిక్ చేస్తే స్పేస్ క్రాఫ్ట్ వాళ్ళు ఐఎస్ఎస్ నుంచి ఏ ప్రదేశం నుంచి ఫోటో తీశారో ఇక్కడ మనకు చూపిస్తారు. సో ఈ ఇమేజ్లోనే మనకి ఇది ఉంటుంది. సో దీన్ని ఇక్కడ ఎక్కడ ఉందనేది మనం కనిపెట్టాల్సి ఉంటుంది. ఈ చుట్టుపక్కల ఎక్కడో ఒక చోట అది ఉంటుందన్నమాట. ఇదిగో ఇక్కడ ఉంది అది. సో దీన్ని జూమ్ అవుట్ చేసుకుంటూ ఈ ఇమేజ్ని ఆ ఇమేజ్లో సెట్ చేసుకోవాలి. ఇందుకోసం ఇక్కడ మనకి ఈ రొటేషన్ అనేది ఉంటుంది. ఇది 45 డిగ్రీస్లో రొటేట్ చేయొచ్చు, లేదా 5 డిగ్రీస్లో రొటేట్ చేయొచ్చు. ఫాస్ట్గా 45 డిగ్రీస్ పెట్టుకున్నా, ఎందుకంటే ఎక్కువగా స్పీడ్గా అవడానికి ఇది వీలు అవుతుంది. సో రొటేషన్ 45 డిగ్రీస్లో క్లిక్ చేసినప్పుడు ఇట్లా ఇమేజ్ రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ నేను దాదాపుగా ఇదే ఇమేజ్లో రొటేషన్ కంప్లీట్ చేశాను. ఇంకా కొంచెం తేడా ఉంది కాబట్టి ఈసారి నేను 5 డిగ్రీస్ తీసుకొని ఈ రివర్స్ రొటేషన్ చేస్తున్నా. ఎస్, ఇప్పుడు నేను అనుకున్న ఇమేజ్కి దాదాపుగా రొటేషన్ దగ్గర వరకు వచ్చాను. ఇట్లా వచ్చింది. ఈ ఎగ్జాక్ట్గా మనం సెట్ చేయడానికి కుదరదు, ఎందుకంటే వాళ్ళు శాటిలైట్ నుంచి తీసిన ఫోటో ఒకలా ఉంటుంది, రియలిస్టిక్ మ్యాప్లో ఉన్నది కొంచెం వేరుగా ఉంటుంది. దాదాపుగా మనం సెట్ చేసుకొని ఫైనలైజ్ చేయాల్సి వస్తుంది. సో ఆ ఇమేజ్కి ఇమేజ్గా దాదాపుగా ఈక్వల్ చేశాను నేను. ఇప్పుడు కంప్లీట్ అయిపోయినట్టే ఈ వర్క్. సో కిందకు వచ్చి ఇక్కడ మనకి క్లౌడ్ కవరేజ్ ఎంత ఉంది అంటే, మనకి వాళ్ళు ఇచ్చిన ఈ లేటెస్ట్ ఫోటోలో క్లౌడ్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది ఇక్కడ మనం డిసైడ్ చేయాలి. అంటే ఎక్కువ క్లౌడ్ ఉంటే ఇట్లా మన పర్సంటేజ్ పెంచవచ్చు. నాకు ఇప్పుడు ఉన్న ఫోటోలో ఎక్కువ క్లౌడ్ లేదు కాబట్టి నేను 10% కింద తీసుకున్నాను. ఇంకా ఈ ఏరియాలో ఏదైనా ఈ చుట్టుపక్కల పేర్లు ఏమైనా ఉంటే మ్యాప్లో ఆ ఏరియాను గుర్తించడం కోసం ఇక్కడ మనం ఆ ఏరియాస్ నేమ్స్ ఇవ్వచ్చు. కానీ ఇది కంప్లీట్గా ఎడారి ఉంది కాబట్టి ఇక్కడ ఏ నేమ్స్ లేవు, ఏ ఏరియాస్ లేవు కాబట్టి నేను ఇది ఖాళీగా వదిలేసి సబ్మిట్ క్లిక్ చేస్తున్నా. ఇట్లా సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత 24 అవర్స్లో ఇమేజ్ని అప్డేట్ చేస్తామని నాసా చెప్తూ ఒక మెసేజ్ ఇస్తుంది. ఇక్కడ మనం ఓకే క్లిక్ చేయొచ్చు. దాంతో ఒక కంప్లీట్ అయిపోయినట్టు ఒక పని. దీనికి మనకి 5 or 10 పాయింట్స్ దాకా ఇస్తారు. నెక్స్ట్ మళ్ళీ మనం పిక్లోకి వెళ్ళి ఎనదర్ ఇమేజ్ తీసుకోవచ్చు. ఇట్లా మనం ఎన్ని ఇమేజ్లు అయినా తీసుకోవడానికి వీలుంటుంది. ఈసారి ఈజీలో మరొకటి తీసుకుంటున్నా. ఇది ఒక ఇమేజ్ ఇంట్రెస్టింగ్గా ఉంది, సో దీన్ని తీసుకున్నాను. సో ఇట్లాంటిది ఎక్కడ ఉంది అనేది నేను ఇప్పుడు పక్కనున్న మ్యాప్లో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒక్కొక్కసారి మనం జూమ్ అవుట్ చేసేస్తే పూర్తిగా మనకి ఎక్కడున్నది కూడా తెలియదు, ఇంకెక్కడికో మ్యాప్ వెళ్ళిపోతుంది. ఇట్లాంటప్పుడు స్పేస్ క్రాఫ్ట్ క్లిక్ చేస్తే ఎగ్జాక్ట్ లొకేషన్ దగ్గరికి తీసుకెళ్తుంది. సో అక్కడే ఇది ఉంటుందన్నమాట. ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉంటుంది, అది మనం కనిపెట్టాలి. సో ఇక్కడ ఇమేజ్ ఇది ఇట్లా ఉంది, ఈ ఇమేజ్ ఇలా ఉంది. సో నేను ఈ ఇమేజ్ని డిగ్రీస్ చేంజ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దాదాపుగా దీనికి దగ్గరకు వచ్చేసాను. ఇంకా నేను కొంచెం చేంజ్ చేస్తే అది ఇది సేమ్ వస్తుంది. సో అందుకని 5 డిగ్రీస్ తీసుకుంటున్నాను. ఓకే, దాదాపుగా ఈక్వలైజ్డ్గా వచ్చేసింది. సేమ్ అది ఇది ఒకేలా ఉన్నాయి. ఇక్కడ పెద్దగా చేంజెస్ అయితే ఏం జరగలేదు. అట్లా మనం సైజ్ కూడా సెట్ చేసుకొని సెట్ చేయొచ్చు. చూసారుగా, ఒరిజినల్ ఇమేజ్ ఇది సేమ్ ఒకేలా ఉన్నాయి. ఇప్పుడు మనకి క్లౌడ్ కవరేజ్ కూడా చాలా తక్కువ ఉంది. సో దీంట్లో కూడా 0 to 10 ఇచ్చేసి
సబ్మిట్ క్లిక్ చేశాను. ఇట్లా ఓకే చెప్తే అయిపోయింది. ఇట్లా మనం ఎన్ని ఇమేజ్లైనా పిక్ చేయొచ్చు. ఒకవేళ మనం ఏమైనా రాంగ్ ఇచ్చినట్లయితే వాళ్ళు ఈ ఇమేజ్ని యాక్సెప్ట్ చేయరు. సో మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కరెక్ట్ దాన్ని ఇచ్చినట్లయితేనే వాళ్ళు తీసుకుంటారు. ఇవన్నీ ఇట్లా మనకి పిక్లో చాలా ఇమేజెస్ తీసుకోవచ్చు. మీడియం ఈ మోస్ట్ డిఫికల్ట్ ఇమేజెస్ని మనం సెలెక్ట్ చేస్తున్నట్లయితే మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయి, ఎక్కువ పాయింట్స్ వస్తాయి. ఈజీగా తీసుకున్నప్పుడు తక్కువ పాయింట్లు వస్తాయి. సో ఇట్లా మనకి ఎన్ని పాయింట్లు వచ్చినాయి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. దీనికోసం ఇమేజ్ డిటెక్టివ్లోకి ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మనకి హూ హ్యాస్ ద హై స్కోర్స్ అనేది ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి మనకి ఎన్ని స్కోర్స్ వచ్చింది అనేది మనం చూసుకోవచ్చు. ఇది ఇమేజ్ డిటెక్టివ్ బ్యాడ్జ్. ఇది మనకి ఇట్లా మనం ఇది ఒక నాసా డిటెక్టివ్గా చెప్పుకోవడానికి ఈ బ్యాడ్జ్ ఇస్తారు. సో ఇక్కడ మనకు స్కోర్స్ కూడా చూసుకోవడానికి వీలుంటుంది. ఆల్ ఇమేజ్ డిటెక్టివ్ స్కోర్స్, మొత్తం ఎంతమంది డిటెక్టివ్లు ఉన్నారో వాళ్ళకి ఎన్ని స్కోర్స్ వచ్చాయో ఇక్కడ మనకి లిస్ట్ ఉంటుంది. దీంట్లో నేను కూడా ఉంటాను. ఇది నాకున్న పాయింట్స్ ఇవి 3180 ఉన్నాయి. ఇట్లా డైలీ చేసే వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ ఉంటాయి. అప్పుడప్పుడు చేసే నాలాంటి వాళ్ళకి చాలా తక్కువ పాయింట్స్ ఉంటాయి. కొంతమంది డైలీ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఇట్లా టాప్లో ఉంటారు. ఇలా ఈ నాసా ఇమేజ్ డిటెక్టివ్ అనేది మనకెంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఉచితంగా ఈ పనిని ఎందుకు చేయాలి, దీనివల్ల కలిగే ప్రయోజనం ఏముంది అనే డౌట్ మనకు రావచ్చు. దీనివల్ల మనకు 3 ప్రయోజనాలు ఉన్నాయి. అవి: ఒకటి, ఎప్పటికప్పుడు భూమిపై వస్తున్న మార్పులను మనం గుర్తించగలం, తద్వారా పర్యావరణం ఎలా మారుతుందో తెలుస్తుంది. రెండో ప్రయోజనం ఏంటంటే డైరెక్ట్గా నాసా ఎలాంటి మార్పులు చేయకుండా ఇచ్చే రా ఫుటేజ్ని మనం చూడగలం. ఈ ఫుటేజ్లో ఎప్పుడైనా ఫ్లయింగ్ సాసర్స్ లేదా యూఎఫ్ఓ లాంటివి ఉంటే నాసా కంటే ముందే మనం కనిపెట్టవచ్చు, తద్వారా నాసాని అలర్ట్ చేయవచ్చు. ఇక మూడో పాయింట్ చూస్తే స్టూడెంట్స్ ఈ పని చేయడం వల్ల వారికి జాగ్రఫీపై ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అలాగే మైండ్ అబ్జర్వేషన్ మెరుగవుతుంది, మెమరీ పవర్ పెరుగుతుంది. ఈ పని చేసేవారు రియల్ లైఫ్లో ప్రతిదీ లోతుగా చూస్తారు. వాళ్ళ చూపులో షార్ప్నెస్ పెరుగుతుంది, అబ్జర్వేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. వీటికి తోడు నాసాకి సేవ చేస్తున్నామనే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఇది నేటి టాపిక్. నెక్స్ట్ మరో అంశంతో మీ ముందుకు వస్తాను. టేక్ కేర్, బాయ్.